గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని బహర్పేటలో ఉన్న 182 పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక పీఓ ఏజెంట్ల ప్రమేయం లేకుండానే ఈవీఎంలను ఏపీఓ హేమచంద్ర ఓపెన్ చేశారు. దీంతో ఏజెంట్లు లేకుండా ఈవీఎంలను ఓపెన్ చేసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే ఈవీఎంలను మార్చి అధికారులు కూడా మార్చాలి అంటూ డిమాండ్ చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన ఇరు పార్టీ నాయకులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. వారు కుప్పం సబ్ డివిజన్ పోలీసు వారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈరోజు పోలింగ్ సామాగ్రి అన్ని రూట్స్లోనూ ఆఫ్టర్ లంచ్ డిస్పాచ్ అవ్వడం జరిగింది. సాయంత్రానికి అన్ని పోలింగ్ బూత్స్లోనూ, అన్ని పోలింగ్ లొకేషన్స్లోనూ పోలింగ్ సిబ్బంది మరియు పోలింగ్ సామాగ్రిని అక్కడ చేరుకొని ఉన్నాము. దీంతోపాటు రూట్ మొబైల్స్ ఒక 32 దాకా తిప్పుతున్నాము. సో వీళ్ళు ఎటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా వెంటనే పలానా ఏరియాకి వెళ్ళడము, అక్కడ ఇష్యూని సార్ట్అవుట్ చేయడం, మళ్ళీ ఆ తర్వాత ముందుకెళ్ళి బిస్క్గా ప్యాట్రోలింగ్ చేస్తుంటారు. దీని తర్వాత మండలానికి ఒక స్ట్రైకింగ్ ఫోర్సు, ఆ తర్వాత కాన్స్టిట్యున్సీకి అంతా మొత్తం ఒక 2 డిఎస్పీలతో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఎన్నికలు సజావుగా జరిగేటట్టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి పోలీస్ తరఫున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని వెళ్ళాము. ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా తమ ఓటుని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. పోలీసు వారు కుప్పం సబ్ డివిజన్ పోలీసు